హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన థియరీ ఆఫ్ ఈక్వేషన్ సిరీస్లో 5th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. అదేంటంటే క్యూబిక్ ఈక్వేషన్కి బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి కొన్ని నొటేషన్స్ ఉంటాయన్నమాట. ఓకే, దాని రూట్స్కి సంబంధించినవి. ఓకే, సో ఇప్పుడు ఆ నొటేషన్స్ని మనము రాయడం చాలా కన్ఫ్యూజింగ్గా ఫీల్ అవుతాం చాలామంది స్టూడెంట్స్. ఓకే, ఆ నొటేషన్స్కి సంబంధించి మనము ఎక్స్పాన్షన్ ఎట్లా చేసుకోవాలి, దాన్ని ఈజీగా ఎట్లా అప్రోచ్ కావాలి, అండ్ ఈ నొటేషన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో మన ఫస్ట్ కాన్సెప్ట్ ఏందో చూద్దాం. ఇఫ్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 3 దెన్ వీ యూస్ ఫాలోయింగ్ నొటేషన్. సో ఏమంటున్నాడు, ఒక ఈక్వేషన్ ఉందంట, ఆ ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఎంత అంట 3. ఓకే, సో ఆ ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఎంత 3. దట్ మీన్స్ దట్ ఈజ్ ఎ క్యూబిక్ ఈక్వేషన్ కదా. సో ఈ క్యూబిక్ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి కదా. ఆ 3 రూట్స్ వచ్చేసి ఆల్ఫా బీటా గామా. ఓకే, సో ఇప్పుడు మనము కొన్ని నొటేషన్స్ని ఫాలో అవుతాం అనమాట. సో క్వశ్చన్స్లో మనకి ఈ నొటేషన్స్ ఇస్తాడు. ఈ నొటేషన్స్ ఇచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అరే దీన్ని ఎట్లా ఎక్స్పాండ్ చేయాలి, సిగ్మా ఆల్ఫా అంటే నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలని డౌట్స్ చాలామందికి ఉంటాయి. సో నేను చెప్పే ఒక 2-3 ట్రిక్స్ని మీరు, ఓకే 3 కాదు కానీ ఒక 2 ఇంపార్టెంట్ ట్రిక్స్ని వాడి వీటిని ఈజీగా ఎక్స్పాండ్ చేసి మనల్ని క్వశ్చన్లు ఏం అడుగుతుండో అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ నొటేషన్ ఏముంది చూడండి, సిగ్మా ఆల్ఫా అని ఉంది. సో ఫస్ట్ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే అసలు సిగ్మా అంటే ఏందో తెలుసుకోవాలి మీరు. సిగ్మా అంటే ఏంది? సమ్మేషన్. ఓకే, లోపల ఉన్నది ఏదైతుందో వాటిని యాడ్ చేయడమే సిగ్మా మీనింగ్. ఓకే, ఇప్పుడు లోపల ఏముంది? ఆల్ఫా. సో ఆల్ఫా కైండ్ ఆఫ్ టర్మ్స్ని, అంటే ఆ ప్యాటర్న్లో ఉన్న టర్మ్స్ అన్నిటినీ యాడ్ చేయడమే సిగ్మా యొక్క పని. ఓకే, అయితే ఆ కైండ్ ఆఫ్ టర్మ్స్ అంటే ఏంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సిగ్మా తర్వాత ఏముంది, లేకపోతే సిగ్మా లోపల ఏముంది? ఆల్ఫా కదా. సో ఇప్పుడు మనకి ఇచ్చిన రూట్స్ ఏంది చెప్పండి? ఆల్ఫా బీటా గామా కదా. ఆల్ఫా బీటా గామా. ఇప్పుడు ఎన్ని రూట్స్ ఉన్నాయి మనకి? 3 రూట్స్ కదా. ఇప్పుడు లోపల ఏముంది? ఆల్ఫా కదా. సో ఆల్ఫా లెక్క మనకి ఏమున్నాయి చెప్పండి? అదే ప్యాటర్న్లో బీటా ఉంది, గామా ఉంది. సో ఆల్ఫా బీటా గామా. సమ్మేషన్ అంటే ఏంది? అడిషన్ కదా. సో ఈ మూడింటిని యాడ్ చేయాలి. అంటే ఈ కైండ్ ఆఫ్ టర్మ్స్ని, సో ఇది ఎట్లుందో ఎగ్జాక్ట్గా అట్లాంటివి ఎన్ని పాసిబుల్? ఇక్కడ ఆల్ఫా ఒకటి అయిపోయింది, నెక్స్ట్ బీటా, తర్వాత గామా. ఓకే, సైక్లిక్ ఆర్డర్లో చూసుకుంటే మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఆల్ఫా తర్వాత బీటా వస్తుంది, బీటా తర్వాత గామా వస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ టర్మ్స్ అన్నిటిని మనం యాడ్ చేసినాం. ఓకే, సో ఇప్పుడు కొంచెం డిఫికల్ట్ అయితే చూడండి, సిగ్మా 1/ఆల్ఫా. ఓకే, ఈ 1/ఆల్ఫా కైండ్ ఆఫ్ టర్మ్స్ అన్నిటిని మనం యాడ్ చేయాలి. సో ఫస్ట్ 1/ఆల్ఫా రాసుకుంటున్నాం. ఆల్ఫా తర్వాత ఏమొస్తుంది? బీటా కదా. సో అట్లాంటి కైండ్ ఆఫ్ టర్మ్ ఏంది? ఇంకోటి 1/బీటా, తర్వాత గామా 1/గామా. ఓకే, మూడింటిని యాడ్ చేయాలి. సో అట్లాంటి టర్మ్స్ని రాసుకొని యాడ్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఆ నోటేషన్ యొక్క ఎక్స్పాన్షన్. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, సిగ్మా ఆల్ఫా బీటా. లోపల ఏముంది? ఆల్ఫా బీటా ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆల్ఫా బీటా వచ్చింది, తర్వాత ఏమొస్తుంది చెప్పండి? సైక్లిక్ ఆర్డర్లా. సో ఆల్ఫా బీటా రాస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్ఫా తర్వాత మనకి ఏం రావాలి? ఆల్ఫా తర్వాత ఏమొస్తుంది మనకి? బీటా కదా. సో ఈ కైండ్ ఆఫ్ టర్మ్స్లో ఫస్ట్ బీటా వస్తుంది, నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ బీటా తర్వాత ఏమొస్తుంది మనకి? గామా. సో గామా రాసేసుకోవాలి. లేదా మీకు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుందంటే ఆల్ఫా బీటా తర్వాత ఏమొస్తుంది? బీటా గామా. ఓకే, బీటా గామా తర్వాత ఏమొస్తుంది? గామా ఆల్ఫా. లేదా మీరు ఇక్కడ చూసే రాసుకోవచ్చు సైక్లిక్ ఆర్డర్లో. ఆల్ఫా తర్వాత ఏమొస్తుంది? బీటా. సో బీటా ఫస్ట్ పొజిషన్లో రాయండి. బీటా తర్వాత ఏమొస్తుంది? గామా. గామా సెకండ్ పొజిషన్లో రాయండి. తర్వాత టర్మ్ ఏముంటుంది? బీటా తర్వాత ఏమొస్తుంది? గామా. గామా తర్వాత ఏమొస్తుంది? ఆల్ఫా. సో ఇట్లా మీరు ఇక్కడున్న టర్మ్ని చూసే దీనిలో ఉన్న సైక్లిక్ ఆర్డర్లో ఏమేమి వస్తాయో రాసేసుకోవచ్చు. సో మూడింటిని యాడ్ చేయొచ్చు. సో సైక్లిక్ ఆర్డర్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఐదర్ మీరు ఇక్కడ చూసి డైరెక్ట్ మిగతా టర్మ్స్ ఎన్ని పాసిబుల్ అవి రాసేసుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా ఆల్ఫా బీటా కాబట్టి బీటా గామా తర్వాత గామా ఆల్ఫా అట్లా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సిగ్మా ఆల్ఫా స్క్వేర్ అని అన్నాడు. ఓకే, ఆల్ఫా స్క్వేర్ తర్వాత ఏం రాసుకోవచ్చు? అట్లాంటి టర్మ్ బీటా స్క్వేర్, తర్వాత గామా స్క్వేర్. అర్థమైందా? అట్లాంటి టైప్ ఆఫ్ టర్మ్స్ మనం ఎన్ని రాసుకోవచ్చో ఫస్ట్ తెలుసుకోవాలి. దాని తర్వాత టర్మ్స్ని రాసి మధ్యలో సింబల్స్ పెడితే
సమ్మేషన్ ఆఫ్ దట్ ఎక్స్పాన్షన్ అని అర్థం లేదా నోటేషన్. సో సిగ్మా ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా అంటే సింపుల్ చూడండి. ఫస్ట్ ఇది రాసేస్తున్నాం, ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా కదా. సో ఇక్కడ మనం మన ఫస్ట్ ట్రిక్ వాడాలి. ఆల్ఫా తర్వాత ఏమొస్తుంది బీటా. సో ఫస్ట్ పొజిషన్లో బీటా రాసాను. నెక్స్ట్ బీటా తర్వాత ఏమొస్తుంది గామా ప్లస్ గామా తర్వాత ఏమొస్తుంది ఆల్ఫా. ఎంత ఈజీ చూడండి. తర్వాత ఏంది బీటా తర్వాత ఏమొస్తుంది మనకి గామా. ఇక్కడ గామా తర్వాత ఏమొస్తుంది ఆల్ఫా ప్లస్ ఇక్కడ ఆల్ఫా తర్వాత ఏమొస్తుంది బీటా. దీని తర్వాత కూడా పాసిబుల్ కదా అంటే మళ్ళీ గామా తర్వాత మనకి ఏమొస్తుంది ఆల్ఫా కదా. ఆల్రెడీ ఆల్ఫాతో ఉన్నది వచ్చేసింది. సో మనకి ఇట్లా ఓన్లీ 3 టర్మ్స్ ఎట్లా వస్తాయి 4 టర్మ్స్ ఎట్లా వస్తాయి మీకు ముందు ఎట్లా తెలిసిపోతుంది అంటే సైక్లిక్ ఆర్డర్లో మళ్ళీ అదే టర్మ్ రావద్దు. ఆల్ఫా ఇక్కడ వచ్చిందా మళ్ళీ ఆల్ఫా చూడండి ఇక్కడ రాలేదు. సో ఎక్కడైనా కానీ మళ్ళీ ఆల్ఫా అదే పొజిషన్లో వచ్చింది అని మనకు అనిపిస్తే అక్కడికి ఆపేసేయాలి. సో క్లియర్గా అర్థమైందా. ప్లస్ ప్లస్ ఇంత ఈజీ. ఇప్పుడు సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా ఉంది. సో ఇట్లాంటి కొంచెం డిఫికల్ట్. అట్లాంటప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఆల్ఫా స్క్వేర్ని అట్లనే ఉంచేసేయాలన్నమాట. ఓకే ఆల్ఫా స్క్వేర్ ఫస్ట్ ఆల్ఫా స్క్వేర్ బీటా రాద్దాం. తర్వాత ఆల్ఫా స్క్వేర్ బీటా తర్వాత ఏమొస్తుంది గామా కదా. సో గామా తర్వాత ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ని యూజ్ చేస్తాం కదా. నెక్స్ట్ టైం యూజ్ చేయాలి బీటా స్క్వేర్ని యూజ్ చేయాలి. బీటా స్క్వేర్ని యూజ్ చేసిన తర్వాత గామా తర్వాత మనకి ఏమొస్తుంది సరే ఇట్లా వదిలేసేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి బీటా స్క్వేర్ తర్వాత బీటా తర్వాత ఏమొస్తుంది గామా. సో బీటా స్క్వేర్ గామా తర్వాత ఏమొస్తుంది ఆల్ఫా ప్లస్ ఇప్పుడు స్క్వేర్లో ఆల్ఫా స్క్వేర్ వాడినాము బీటా స్క్వేర్ వాడినాం. మిగిలింది ఏంది గామా స్క్వేర్ కదా. సో గామా స్క్వేర్ గామా తర్వాత ఏమొస్తుంది ఆల్ఫా. సో గామా స్క్వేర్ ఆల్ఫా తర్వాత ఏమొస్తుంది బీటా. సో క్లియర్గా అర్థమైందా. మీకు ఒక్కటి తెలిస్తే మిగతా మీరు ఈజీ క్రాక్ చేయొచ్చు. నోటేషన్స్ క్లియర్గా అర్థమవుతున్నాయి. సో ఇక్కడ ఇది చూడండి సిగ్మా ఆల్ఫా బై బీటా అన్నాడు కదా. ఆల్ఫా బై బీటా చెప్పండి. ఆల్ఫా తర్వాత ఏమొస్తుంది బీటా, కింద బీటా తర్వాత గామా, తర్వాత బీటా తర్వాత ఏమొస్తుంది గామా, కింద గామా తర్వాత ఏమొస్తుంది ఆల్ఫా. అట్లా మీరు ఈ టర్మ్లో ఉన్న న్యూమరేటర్ ఏముందో ఆల్ఫా, ఇక్కడ కూడా నెక్స్ట్ టర్మ్లో కూడా ఆల్ఫా తర్వాత ఏమొస్తుందో బీటా, అది న్యూమరేటర్ టర్మ్ అయిపోతుంది. కింద ఏముంది బీటా తర్వాత ఏమొస్తుంది గామా, అది ఈ టర్మ్లో డినామినేటర్లో వచ్చేస్తుంది. అర్థమైందా. జస్ట్ సైక్లిక్ ఆర్డర్ మీకు అర్థమైతే క్లియర్. ఇక్కడ చెప్పేసేయండి. ఇక్కడ ఏంది ఇఫ్ ఆల్ఫా కామా బీటా కామా డెల్టా కామా గామా కామా డెల్టా ఆర్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ డిగ్రీ 4 అంటే బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చిండు అని అర్థం. ఇప్పుడు ఈ బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే 4 రూట్స్ ఉంటాయి కాబట్టి చూడండి సిగ్మా ఆల్ఫా అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా. సేమ్ ఇదే క్వశ్చన్ ఇక్కడ. సో సిగ్మా 1 బై ఆల్ఫా అంటే 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ప్లస్ 1 బై గామా ప్లస్ 1 బై డెల్టా. ఇప్పుడు ఇది చెప్పండి ఆల్ఫా బీటా తర్వాత బీటా గామా. ఓకే ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే చూడండి ఆల్ఫా బీటా కదా. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఆల్ఫా బీటా తర్వాత ఏమొస్తుంది గామా ప్లస్ ఆల్ఫా గామా తర్వాత ఏమొస్తుంది డెల్టా. ఓకే ఫస్ట్ నేను ఆల్ఫాని అట్లనే ఉంచుకొని ఈ సెకండ్ పొజిషన్లో ఏదైతే ఉందో అవిటిని మార్చుకున్నా సైక్లిక్ ఆర్డర్లో. సిమిలర్గా ఇప్పుడు బీటా తీసుకోవాలి. బీటా తర్వాత ఏమొస్తుంది గామా, తర్వాత మళ్ళీ బీటా తీసుకోవాలి. గామా తర్వాత ఏమొస్తుంది డెల్టా. మీకు డౌట్ వచ్చింది బీటా ఆల్ఫా తీసుకోవచ్చు కదా అంటే ఆల్రెడీ ఆల్ఫా బీటా ఉంది కదా మళ్ళీ ఎందుకు తీసుకుంటాం. అర్థమైందా. రిపీట్ కావద్దు. ఓకే నెక్స్ట్ ఏమొస్తుంది గామా తర్వాత ఏమొస్తుంది డెల్టా. ఓకే సరే మరి మీరు గామా ఆల్ఫా గామా బీటా తీసుకోరంటే ఆల్రెడీ ఆల్ఫా గామా ఉంది బీటా గామా ఉంది, నేను ఎందుకు తీసుకుంటాం మళ్ళా. క్లియర్గా అర్థమైందా. సో నెక్స్ట్ ఏం రావాలి గామా కూడా అయిపోయింది, నెక్స్ట్ డెల్టా రావాలి కదా. సరే డెల్టాలు ఏం తీసుకుంటారు చెప్పండి. డెల్టా ఆల్ఫా ఆల్రెడీ ఉంది, డెల్టా బీటా ఆల్రెడీ ఉంది, డెల్టా గామా ఆల్రెడీ ఉంది, ఇంకేముంటాయి దాని కాంబినేషన్స్ ఏముండవు. సో అట్లా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒకటి పెట్టుకొని దానికి సంబంధించిన కాంబినేషన్స్ అన్నీ రాసుకోవాలి. తర్వాత బీటా తర్వాత గామా తర్వాత డెల్టా. క్లియర్. ఇప్పుడు ఇది చెప్పండి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ప్లస్ డెల్టా స్క్వేర్ సిగ్మా ఆల్ఫా స్క్వేర్ అనమాట. ఓకే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా. ఇక్కడ మనం ఇది వేసుకుంటే మనకు బెటర్ యూజ్ అవుతుంది. సిగ్మా బీటా ఆల్ఫా బీటా సిగ్మా డెల్టా ఆల్ఫా బీటా గామా డెల్టా సారీ. సో సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా అంటే ఫస్ట్ మనం ఆల్ఫా స్క్వేర్ని గెలుకొద్దు అనమాట. ఆల్ఫా స్క్వేర్ బీటా కదా ప్లస్ ఆల్ఫా స్క్వేర్ అట్లనే ఉంచండి. బీటా తర్వాత ఏమొస్తుంది గామా
ప్లస్ ఆల్ఫా స్క్వేర్ గామా తర్వాత ఏమొస్తుంది డెల్టా. క్లియర్? ఇది క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ బీటా స్క్వేర్ వాడుతున్నాం. ఇప్పుడు బీటా స్క్వేర్ ఆల్ఫా నుంచి స్టార్ట్ చేయాలి. బీటా స్క్వేర్ ఆల్ఫా సరే, లేకపోతే బీటా స్క్వేర్ గామా పెట్టుకుందాం. ఓకే, ప్లస్ బీటా స్క్వేర్ గామా తర్వాత ఏమొచ్చింది డెల్టా, ప్లస్ బీటా స్క్వేర్ డెల్టా తర్వాత ఏమొచ్చింది ఆల్ఫా. క్లియరా? సో ఆల్ఫా స్క్వేర్వి అన్ని కాంబినేషన్స్ రాసుకున్నాం, బీటా స్క్వేర్ అన్ని కాంబినేషన్స్ రాసుకున్నాం. నెక్స్ట్ ఏం రాసుకోవాలి? గామా స్క్వేర్. సో గామా స్క్వేర్ తర్వాత గామా తర్వాత ఏమొస్తుంది డెల్టా, ప్లస్ గామా స్క్వేర్ డెల్టా తర్వాత ఆల్ఫా, ప్లస్ గామా స్క్వేర్ ఆల్ఫా తర్వాత బీటా. అయిపోయింది. ఓకే, క్లియరా? పక్కానా? ఇప్పుడు గామా కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంది? డెల్టా. సో డెల్టా తర్వాత ఏముంది? ఆల్ఫా, డెల్టా స్క్వేర్ ఆల్ఫా ప్లస్ డెల్టా స్క్వేర్ బీటా ప్లస్ డెల్టా స్క్వేర్ గామా. ఓకే, ఈ విధంగా మనం ఎన్ని కాంబినేషన్స్ పాసిబుల్ అవుతాయో అవి రాసుకోవాలంతే. క్లియర్గా అర్థమవుతుందా? నెక్స్ట్ ఆల్ఫా బై బీటా అంటే చూడండి, ఆల్ఫా బై బీటా, ఆల్ఫా తర్వాత ఏమొస్తుంది బీటా, బీటా తర్వాత ఏమొస్తుంది గామా, తర్వాత బీటా తర్వాత గామా, గామా తర్వాత డెల్టా. క్లియర్గా అర్థమైందా? ఇంకా కూడా రాసుకోవచ్చు అనుకుంటా. గామా తర్వాత ఏమొస్తుంది డెల్టా, డెల్టా తర్వాత ఏమొస్తుంది ఆల్ఫా, తర్వాత ఆల్ఫా తర్వాత ఏమొస్తుంది మళ్ళా, సో డెల్టా తర్వాత ఆల్ఫా, ఆల్ఫా తర్వాత బీటా. ఆల్రెడీ మళ్ళీ మనకు వచ్చింది. సో రిపీటెడ్వి రాసుకోవద్దు. ఓకే, రిపీట్ అవుతుందంటే ఎండ్ అయిపోయినట్టు సైక్లిక్ ఆర్డర్లో. ఓకే, సో ప్లస్లు పెట్టుకోండి. ఆల్ఫా బై బీటా, ఆల్ఫా తర్వాత బీటా, బీటా తర్వాత గామా, గామా తర్వాత డెల్టా, బీటా తర్వాత గామా, గామా తర్వాత డెల్టా, డెల్టా తర్వాత ఆల్ఫా. సింపుల్. ఇది కొంచెం కాంప్లికేటెడ్. చూడండి, చెప్పిన కదా ఆల్ఫా స్క్వేర్ వచ్చిందంటే దాన్ని అట్లనే ఉంచేసుకోవాలి. ఆల్ఫా స్క్వేర్ బీటా గామా, ఫస్ట్ బీటా గామా వచ్చింది, లేకపోతే ఇక్కడనే చూడండి ఆల్ఫా స్క్వేర్ బీటా గామా కదా, తర్వాత ఆల్ఫా స్క్వేర్ అట్లనే వచ్చి బీటా తర్వాత ఏమొస్తుంది గామా, గామా తర్వాత ఏమొస్తుంది డెల్టా. క్లియర్? తర్వాత ఆల్ఫా స్క్వేర్ వస్తుందంటారా మళ్ళా? చెప్పండి. ఆల్ఫా స్క్వేర్ గామా తర్వాత ఏం రావాలి మనకి? గామా తర్వాత ఏం రావాలి డెల్టా, డెల్టా మళ్ళీ ఇక్కడ డెల్టా తర్వాత ఏం రావాలి ఆల్ఫా. కానీ ఆల్ఫా మనం పెట్టుకోనికి లేదు, ఎందుకంటే ఆల్ఫా స్క్వేర్ పొజిషన్లో ఉంది కాబట్టి. సో ఎప్పుడైతే ఇది స్క్వేర్ పొజిషన్లో ఉందో దీనికి సంబంధించింది మళ్ళీ రావద్దు. ఓకే, ఓన్లీ స్క్వేర్ పొజిషన్లో ఉన్న స్క్వేర్ పొజిషన్లోనే ఉండాలి. ఆల్ఫా స్క్వేరే, దాన్ని మళ్ళీ దానికి ఆల్ఫా ఇంకోటి రావద్దు. ఓకే, సో ఓన్లీ రెండు పాసిబుల్ అని అర్థం. నెక్స్ట్ బీటా స్క్వేర్, బీటా తర్వాత ఏమొస్తుంది గామా, బీటా స్క్వేర్ గామా, గామా తర్వాత డెల్టా. ఓకే, సో బీటా స్క్వేర్ గామా తర్వాత ఏమొస్తుంది డెల్టా, డెల్టా తర్వాత ఏమొస్తుంది ఆల్ఫా. క్లియరా? తర్వాత ఇది రాయాలనుకుంటే ఏమైతే చూడండి, బీటా స్క్వేర్ రాసుకొని ఇదేంది గామా, గామా తర్వాత మనకి ఏముంది డెల్టా. కరెక్టేనా? సారీ డెల్టా, డెల్టా తర్వాత ఏముంది మనకి ఆల్ఫా, ఆల్ఫా తర్వాత ఏముంది మనకి బీటా. నేను మీకు ఆల్రెడీ చెప్పిన మనకు బీటా స్క్వేర్ ఉన్నప్పుడు మళ్ళీ బీటా వచ్చేంత వరకు రాసుకోవద్దు. సో ఇది మనం తీసుకోలేం. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ ప్లస్ బీటా స్క్వేర్ అయిపోయింది కాబట్టి గామా స్క్వేర్, గామా తర్వాత ఏమొస్తుంది మనకి డెల్టా ఆల్ఫా, గామా స్క్వేర్ డెల్టా ఆల్ఫా ప్లస్ గామా స్క్వేర్ డెల్టా తర్వాత ఏమొస్తుంది ఆల్ఫా, ఆల్ఫా తర్వాత ఏమొస్తుంది బీటా ప్లస్ మళ్ళీ మీరు రాస్తారు అనుకోండి ప్రాబ్లం అవుతుంది. గామా స్క్వేర్ ఆల్ఫా తర్వాత ఏమొస్తుంది బీటా, బీటా తర్వాత ఏమొస్తుంది గామా. నేను మీకు ఏం చెప్పిన గామాకి స్క్వేర్ ఉంది కదా, మళ్ళీ గామా వచ్చిందంటే అది తీసుకోవద్దు, అక్కడికే స్టాప్ చేసేసారు. క్లియర్గా అర్థమవుతుందా? సో ఎక్స్పాన్షన్స్ అనేటివి మీరు ఇంత తెలివితోటి సైక్లిక్ ఆర్డర్ కాంబినేషన్స్ అర్థమైతే మీకు అర్థమైనట్టే. ప్లస్ ఇంకా డెల్టా స్క్వేర్ ఉంది, డెల్టా తర్వాత ఏమొస్తుంది ఆల్ఫా బీటా ప్లస్ డెల్టా స్క్వేర్ బీటా గామా ప్లస్ డెల్టా స్క్వేర్ గామా డెల్టా రావద్దు. సో ఇక్కడికే స్టాప్. సో చూడండి ఈ పర్టికులర్ నోటేషన్లో ఎన్ని గణం ఉన్నాయో. సో నేను మీకు చెప్పిన ట్రిక్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఐదర్ మీరు ఈ ట్రిక్ వాడండి, లేదా ఇక్కడనే చూసుకుంటే సైక్లిక్ ఆర్డర్లో వెళ్ళిపోండి. ఆల్ఫా బీటా కదా, నెక్స్ట్ అదే కైండ్ ఆఫ్ టర్మ్లో మనకి దీని తర్వాత ఏమొస్తుంది సైక్లిక్ ఆర్డర్లో బీటా కదా, సో ఫస్ట్ పొజిషన్లో బీటా పెట్టండి. తర్వాత సెకండ్ పొజిషన్లో ఏముంది బీటా కదా, ఆ బీటా తర్వాత ఏమొస్తుంది గామా. అట్లా మీరు పెట్టుకుంటూ వెళ్ళిపోండి. బీటా తర్వాత గామా, గామా తర్వాత ఆల్ఫా అట్లా. సో అదే ప్రొసీజర్ మీరు ఫాలో అయినారు అనుకోండి, మీకు రాయడం ఈజీ అవుతుంది. లేదా ఇక్కడ చూసి రాసుకున్నా ఓకే. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా ఉంది కదా, గామా ప్లస్ ఆల్ఫా అవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. సో మీ ఇష్టం, ఈ రెండిట్లో ఏదైనా ఒక ట్రిక్ వాడండి. కానీ నేను మీకు సజెస్ట్ చేసే ట్రిక్ మాత్రం
ఈయన్నే చూసి మీరు సైక్లిక్ ఆర్డర్లో నెక్స్ట్ ఏమొస్తాయి రాసుకోగలిగితే దానంత బెస్ట్ ఇంకేం లేదు. చూడండి ఆల్ఫా బీటా, నెక్స్ట్ ఏమొస్తుంది బీటా గామా, నెక్స్ట్ ఏమొస్తుంది దీన్ని చూడండి, దీన్ని చూసిన తర్వాత గామా ఆల్ఫా. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా?